శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి ధన్యత ఇచ్చినందుకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు వారి శత్రువులను సహా మిత్రులుగా మారుస్తానని లేఖనంలో చూడగలం. నిజమే, మన ప్రవర్తన అంతటిని దేవుని అధికారంలోకి ఒప్పుకొని ఆయన చెప్పింది మనం చేసినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు మన శత్రువులను ఆయన మిత్రులుగా మార్చే దేవుడై ఉన్నాడు. వారి జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు విడవక ప్రేమించడం అన్నట్టుగా ఆ స్నేహితునిలో మార్పు కలిగించేవాడు దేవుడే. కాబట్టి మన ప్రవర్తన అంతటిని దేవుని ఆధీనంలోకి మనం తీసుకుని రావాలి. అట్లా వచ్చినప్పుడు దేవుడు మనల్ని వర్ధిలింప చేస్తాడు. వినయము, విధేయత గల గుణము కలిగి లోకములో ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా కుమారునిగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానించి ధన్యత ఇచ్చినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.